వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 26వ శ్లోకం. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అర్జున, ఓ మహాబాహు అంటే ఓ మహాబాహువులు కలవాడా, ఒకవేళ నీవు ఆత్మ పదే పదే జనన మరణములకు లోనవుతుంది అని అనుకున్నా సరే, ఇలా శోకించుట తగదు. నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే, ఆత్మకి కూడా పుట్టుక చావు ఉంటాయని నువ్వు నమ్ముతుంటే, ఆ విధంగా ఆలోచించినా కూడా నువ్వు ఇలా ఏడవటానికి వీల్లేదు. నువ్వు అనుకుంటున్నట్లు ఈ శరీరమే ప్రధానము అనేది నిజమైతే కూడా నువ్వు శోకించడానికి అర్హుడవు కాదు. ఈ శ్లోకంలో కృష్ణుడు ఒక ఊహాజనితమైన వాదన వినిపిస్తున్నాడు. అంటే అథ అంటే ఒకవేళ ఇది కాదు అదే, నువ్వు చెప్పే వాదమే సరి అనుకుందాము, అయినా కూడా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, అర్జున, నీవు శరీరమే ఆత్మ అనుకున్నప్పటికీ ఆత్మ కూడా శరీరంతో పాటు పుడుతూ చస్తూ ఉంటుంది అని నీవు అనుకుంటూ ఉన్నా కూడా నువ్వు ఈ విధంగా శోకించటానికి అర్హుడవు కాదు. నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే, తప్పదు అని అంటున్నాడు కృష్ణుడు. దాని కారణం తర్వాత శ్లోకంలో వివరిస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.